ఒక 6 months బ్యాక్ ఒక పిల్ల నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. దీనికి ఆన్సర్ చాలా కొంతమంది దగ్గరనే ఉంటది. ఆన్సర్ మీ దగ్గర ఉంటే కింద కామెంట్ చేయండి. అయితే ఆ పిల్ల ఏమడిగిందంటే, ఒకవేళ నేను లవ్ ఫెయిలియర్ వల్ల సూసైడ్ చేసుకుని చచ్చిపోతే నువ్వు బాధపడతావా, నా సావుకు వస్తావా అని అడిగి. అప్పుడు నా మనసులో నేను ఇది ఎక్కడ ఎడ్డి పిల్లరా, సావుకి ఇన్విటేషన్ ఇస్తుంది ఎదరా అనుకున్నా. అప్పుడు ఆ పిల్లకి నేను ఇట్లా చెప్పిన, ఒకవేళ నువ్వు మధ్యాహ్నం చచ్చిపోతే అదే టైంలో నాకు ఫుల్ ఆకలి అయితే తినే నీ సావుకు వస్తా. అప్పుడు ఆ పిల్ల ఏంది లడ్డు నువ్వు మరి ఇట్లున్నావు, నేను చచ్చిపోతే బాధ కూడా పడవా అని అంటే, అయినా నేనెందుకు బాధపడతా, బాధపడతానేమో కానీ నాకన్నా ఎక్కువ మీ మమ్మీ డాడీ వాళ్ళు బాధపడతారు. అయినా నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చచ్చిపోతే వైశ్యుడై, అది కూడా చీప్ గా లవ్ కోసమా అని అంటే గమ్మున వస్తుంది. అయినా మనం ఏమనుకుంటాం అంటే, మనం లేకపోతే ఆడెట్లా బతుకుతాడు, ఎట్లా బతుకుతాడు, ఎంత బాధపడతారో అని అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ కుక్కలు, కోళ్ళు, మేకలు వాళ్ళకి ప్రాపర్ ఫ్యామిలీ కూడా ఉండదు, కానీ రేపటి కోసం వాళ్ళు బతుకుతారు అంతే. దట్స్ లైఫ్. బట్ చచ్చిపోయి ఏం సాధించలేం, బ్రతుకుండే ఏదైనా సాధించాలి. అది మనిషినైనా సరే, ఏదైనా గోల్నైనా సరే.